ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పడానికి వచ్చాను. ఇంకేంట్రా రిపీట్ అయ్యేది? ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న శత్రుత్వాన్ని నేను మర్చిపోతాను. బదులుగా నువ్వు చెయ్యాల్సిందేంటంటే భూమికి నువ్వంటే అసహ్యం ఏర్పడేలా ఏదైనా ప్లాన్ చేసి తనని ఇంటి నుంచి బయటికి పంపించాలి. నేను తనని పెళ్లి చేసుకుంటాను. ఇక లైఫ్లో నీ మొహం చూడకుండా నేను చూసుకుంటా. శరత్ చంద్ర గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఆయనకే నువ్వు వార్నింగ్ లాంటి అంత పెద్ద ప్రపోజల్ పెడితే ఆయనకి ఎంత కోపం వచ్చుంటుంది. ఆవేశం పట్టలేక ఆయన ఊగిపోయి ఉంటారు. ఎంత ధైర్యం రా నీకో? నా వేలితో నా కంటినే పొడుచుకోమంటున్నావురా? ఈ రోజు నువ్వు నా కూతురు కోసం కాదురా, నా చేతిలో నీ చావు కోసం వచ్చావురా. దట్స్ ఆల్. అలా అనుకోకుండా ఆయన బాటిల్ కింద భాగంపై పడిపోయారు. అలా ఆయన్ని చూసిన నువ్వు ఫస్ట్ షాక్ అయ్యావు. కంగారుగా ఆయన్ని రక్షించాలనుకున్నావు. కానీ ఆయనకి నీకు మధ్య ఉన్న శత్రుత్వం గుర్తుకొచ్చింది. చావడమే కరెక్ట్ అని అనుకుని వదిలేసి వెళ్ళిపోయావు. Am I right? Nice ACP garu, but let me tell you that there are two mistakes in your guess. ఒకటి, నాకు కానీ శరత్ చంద్ర కానీ భూమి ఆయన కూతురని తెలీదు. ఇన్ఫాక్ట్ భూమి కోర్టులో చెప్పిన తరువాతే కూతురని తెలిసింది. పాయింట్ నెంబర్ 2, ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళక ముందే ఆయన తన ఇంట్లో నుంచి భూమిని బయటికి పంపించేశాడు. అలాంటప్పుడు భూమి కోసం నేను ఆయన్ని ఎందుకు మర్డర్ చేయాలనుకుంటాను? కరెక్టే కదూ. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాను? సరే, నా రెండో గెస్ ఏంటంటే ఎన్నేళ్ల నుంచో మీకున్న శత్రుత్వం శరత్ చంద్ర గారిని చంపేస్తే ముగిసిపోతుంది కదా అని వెళ్లి చంపడానికి ట్రై చేశావు. చంపడంలో చేయి తిరగని వ్యక్తివి కదా నువ్వు, అందుకే సరిగ్గా చంపలేకపోయావు. ప్లీజ్, ఆ మర్డర్ అటెంప్ట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్తున్నా వినరేంటి? మరి గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్ళావు? చెప్తాను. చిన్నప్పుడే మమ్మల్ని వదిలేళ్ళిపోయి మాకు అన్యాయం చేశాడనే బాధ, కోపం నాకు ఆ కృష్ణప్రసాద్ మీదే ఉన్నాయి తప్ప మిగిలిన ఆ ఫ్యామిలీ మీద కాదు. ఆ రోజు అందరి ముందు ఆ కృష్ణప్రసాద్ని కొట్టాడని చెర్రీ నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. బయటికి చెప్పలేకపోయినా మా అమ్మకి తనంటే చాలా ఇష్టం. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అన్న ఆలోచన నాలో ఆవేశాన్ని రప్పించింది. అదే ఆవేశంతో వెళ్ళాను. ఏంట్రా నేరుగా నా గెస్ట్ హౌస్కే వచ్చావు? ఎంత ధైర్యం రా నీకు? మిస్టర్ శరత్ చంద్ర,
నా ధైర్యం నీతో చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. కొన్ని విషయాలు రిపీట్ కాకూడదని చెప్పడానికి వచ్చాను. ఇంకేంట్రా రిపీట్ అయ్యేది? మళ్ళీ భూమిని నా ఇంటి నుంచి బయటికి పంపిస్తావా ఏంటి? పోరా, పోయి భూమిని ఇంటికి పట్టుకుపో. హే, భూమిని మా ఇంటికి తీసుకెళ్ళడానికి నీ బోడి పర్మిషన్ ఎవరికి కావాలరా? మ్యాటర్ అది కాదు. నువ్వు కృష్ణప్రసాద్ మీద చేయి చేసుకున్నావే, అది రిపీట్ కాకూడదని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. కృష్ణప్రసాద్ నా చెల్లెలి మొగుడు. కొట్టుకుంటాను, చంపుకుంటాను. అది అడగడానికి నువ్వెవడివిరా? కొడుకు అన్న బంధాన్ని కూడా అతనితో నువ్వు ఎప్పుడో తెంపేసుకున్నావు కదా. నేను తెంపుకున్నంత ఈజీగా మా అమ్మ తెంపుకోలేకపోయింది మిస్టర్ శరత్ చంద్ర. ఆ కృష్ణప్రసాద్ కట్టిన తాళి ఇంకా మా అమ్మ మెడలో అలాగే వేలాడుతూ ఉంది. ఆయనకి ఏదైనా అయితే మా అమ్మ బాధపడుతుంది. మా అమ్మ బాధపడితే నేను చూస్తూ ఉండను. I will bloody kill you. నువ్వు చంపేస్తే మరి నీ చేతిలో నేను చవటలా చచ్చిపోతానా? రారా, ఇప్పుడు రారా, రారా, ఇప్పుడే చూసుకుందాం. రారా, రారా. ఒక్కడవే ఉన్నావు, అది తాగున్నావు. ఈ టైంలో నిన్ను చంపడం ఈజీనే, కానీ అది వీరుడి లక్షణం కాదు. ఈ దెబ్బని నువ్వు వార్నింగ్లా తీసుకో. మళ్ళీ కృష్ణప్రసాద్ మీద చెయ్యి పడిందో అదే నీ చావుకి మోగబోయే జై గంట. ఖబర్దార్. అది జరిగింది. యాక్చువల్లీ నిజంగా నాకు చంపే ఉద్దేశం ఉన్నా, చంపాలనుకొని నేను వెళ్ళినా ఆయనపై చేయి చేసుకున్నాను అనే విషయం మీకు చెప్పేవాడినే కాదు. రాజేందర్, మేడం, నువ్వేమంటావు? గగన్ చెప్తున్నంత నిజమే అనిపిస్తుంది మేడం. మరి ఈయన దగ్గర సుపారీ తీసుకుని శరత్ చంద్ర గారిని చంపడానికి ప్రయత్నించిన ఆ రాజారత్నం చెప్తున్నంత అబద్ధమా? అరే, హూ ద హెల్ ఇస్ దట్ రాజా? షట్ అప్. నేను నీతో మాట్లాడట్లేదు, రాజేంద్రతో మాట్లాడుతున్నాను. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ ఇస్ మై స్టేషన్. కీప్ యువర్ వాయిస్ లో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.